స్థానికత నిర్ణయం హైకోర్టుకు నివేదించిన ఏజీ పిటిషనర్లకు అభ్యంతరం వంటి సుప్రీంకి వెళ్లాలని ధర్మాసనం రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా అభ్యర్థులు స్థానికత నిర్ణయించామని ఈ మేరకు జీవోలు జారీ చేసామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతకు అర్హత సాధించాలంటే అర్హత పరీక్షకు హాజరయ్యే నాటికి అభ్యర్థులు వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్నారు. స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఏజీ వాదాలతో ఏకీభవించిన ధర్మాసనం గురువారం వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని స్థానికతపై అభ్యంతరం ఉండి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏసీబీ కోర్టు ఆదేశాలు ధిక్కరించలేదు. కేసు కీలక దశలో ఉంది. రిమాండ్ను పొడిగించని మద్యం కేసులో వాదనలు వినిపించిన ప్రాసిక్యూషన్ చేయడి నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీజ్ చేసిన నగదు జమ విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారని ప్రాసిక్యూషన్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదించారు. నిందితులకు రిమాండ్ గడువు బుధవారంలో ముగియనున్న నేపథ్యంలో వాళ్ళని విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ విజయవాడ కారాగారం నుంచి రాజకేశ్ రెడ్డి, చాణక్య, శ్రీధర్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఏజెంట్లు లేకుండా